కృష్ణా జిల్లా మచిలీపట్నం కోర్టుకు బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. కోర్టులో బాంబు పెట్టినట్లు జిల్లా న్యాయమూర్తికి ఆగంతకులు మెయిల్ చేశారు. పోలీసులు హుటాహుటిన చేరుకుని తనిఖీలు చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాసరావును అడిగి తెలుసుకుందాం. శ్రీనివాసరావు, మచిలీపట్నం కోర్టుకు బాంబు బెదిరింపులను పంపిన వారిని పోలీసులు గుర్తించారా? థ్యాంక్ యూ శర్మ. కృష్ణా జిల్లా ప్రధాన కేంద్రం మచిలీపట్నంలో జిల్లా కోర్టుకు ఈ రోజు బాంబు బెదిరింపు రావడం జిల్లా వ్యాప్తంగా కూడా కలకలం రేగింది. కోర్టుకు హాజరయ్యే సమయానికి జిల్లా న్యాయమూర్తి గోపికి ఈ రోజు మచిలీపట్నం కోర్టులో బాంబు పెట్టినట్లు ఆగంతకులు మెయిల్ ద్వారా సమాచారం ఇచ్చారు. దీంతో జిల్లా న్యాయమూర్తి పోలీసులకు సమాచారం ఇట్లా మచిలీపట్నం జిల్లా కోర్టులో బాంబు పెట్టినట్టు ఆగంతకులు మెయిల్ పంపారంటూ కూడా ఆయన పోలీసులకు సమాచారం ఇచ్చిన నేపథ్యంలో హుటాహుటిన పోలీసులు అలాగే బాంబ్ స్క్వాడ్ అలాగే డాగ్ స్క్వాడ్ వీరందరూ కూడా మచిలీపట్నం కోర్టుకు రావడం జరిగింది. వీరందరూ కూడా మచిలీపట్నం కోర్టును జల్లెడబడుతున్నారు. ఎక్కడైనా బాంబు ఆనవాళ్ళు ఏమైనా కనపడతాయా లేకపోతే ఏదన్నా దొరుకుతుందన్న కోణంలో బాంబ్ స్క్వాడ్ విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉదయం 10 గంటల నుంచి కూడా వివిధ కేసుల నిమిత్తం న్యాయవాదులు అలాగే కక్షిదారులు కూడా కోర్టుకు హాజరవుతున్న నేపథ్యంలో ఎప్పుడైతే ఈ బాంబు బెదిరింపు ఘటన చోటు చేసుకుందో పోలీసులు వారు ఎవరిని కూడా కోర్టు ప్రాంగణంలోకి అనుమతించలేదు. దీంతో పోలీసులు కోర్టు ప్రాంగణాలన్నీ కూడా జల్లెలు పడుతూ విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. ఇటువంటి ఘటన కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటీవల చోటు చేసుకున్న నేపథ్యంలో ఇట్లా కోర్టుకు సంబంధించి బాంబులు పెడుతున్నామంటూ కూడా మెయిల్ చేస్తున్న వ్యక్తులను గుర్తించాలంటూ కూడా న్యాయవాదులు కోరుతున్నారు. మరొక వైపు ఈ రోజు బాంబు బెదిరింపు కేసుల నేపథ్యంలో ఈ రోజు కోర్టులో జరగాల్సిన అన్ని కేసులను కూడా న్యాయమూర్తి వాయిదా వేయడం జరిగింది. అలాగే అసలు ఈ జిల్లా కోర్టుకు సంబంధించి బాంబు బెదిరింపు ఘటన వెనుక ఎవరైనా ఉన్నారా, అసలు ఎక్కడి నుంచి ఈ మెయిల్ వచ్చింది, ఎవరు చేశారన్న కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ధన్యవాదాలు శ్రీనివాస్.